దావీదు తన బిడ్డను గురించి ఏడ్చిన సందర్భం. బిడ్డ చనిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టమంటాడు. పనివారికి అర్థం కాదు, ఇదేంట్రా బాగోనప్పుడు ఎంత ఏడ్చాడు, చనిపోయిన తర్వాత సంగతి తెలిస్తే ఏమైపోతాడు అనుకున్నాం, అలాంటిది భోజనం పెట్టమంటున్నాడు ఏంటని ఆ సంగతి దావీదుని అడిగితే దావీదు చెప్పిన మాట, నా ప్రార్థన ఆలకించి దేవుడు బాగు చేస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థించాను, కానీ ఆ బిడ్డ ప్రభు సన్నిధికి వెళ్ళాడు, ఇక నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది, ఏ రోజుకైనా ఇక్కడ వారమో అక్కడికి వెళ్లాల్సిందే కానీ ఏడుచుట్ట ద్వారా అక్కడి వారిని ఎక్కడికి తేలేమో అనే మాట చెప్తాడు. నిజమే, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమయాన్ని దేవుడు రాసి పెట్టాడు. కీర్తనాకారుడు చెప్తాడు, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం పుట్టిన మొదటి రోజే మనం ఏ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలో ప్రభు తన గ్రంథంలో రాసి ఉంచాడట. అందుచేత ఆ టయానికి 108 వచ్చుంటే బాగుండేది, ఇంకా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి. కానీ దేవుడు తన మానవ జీవితానికి రాసి పెట్టిన దినము ముగించినప్పుడు ఎన్ని సౌకర్యాలున్నా సరే ఎక్కడున్న వారు అక్కడి నుండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆమేన్.